హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. రొయ్యల పెప్పర్ ఫ్రై అనమాట. కమ్మగా, కారంగా, టేస్టీగా, వేడివేడిగా సూపర్గా ఉంటుంది. ఎలాగో చూద్దాం. బాగా కడిగిన రొయ్యల్ని కార్న్ఫ్లోర్, పసుపు, సాల్ట్ వేసి ఇలాగ బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని ఒక 15 నిమిషాలు కానీ హాఫ్ అన్ అవర్ కానీ అలాగే ఊరనివ్వాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో ఇవి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం నీరు వదులుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, డీప్ ఫ్రై అయిన తర్వాత ఇలా అయింది. ఇప్పుడు బాండవలో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు, అలాగే ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కాస్త పసుపు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత టమోటాలు, ఉప్పు వేసి కాస్త మగ్గిన తర్వాత ధనియాల పొడి, కారం, అలాగే గరం మసాలా బాగా వేయించుకున్న తర్వాత, సారీ అండి, దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, అది స్కిప్ అయింది. ఇప్పుడు మిరియాల పొడి వేసి ఒకసారి వేయించుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ కూడా కూరలో నుంచి బయట వస్తుంది కదా. ఇప్పుడు పర్ఫెక్ట్గా మసాలా కుక్ అయిందనమాట. ఇప్పుడు వేయించుకున్న రొయ్యలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పెప్పర్ ఫ్రై అయితే మాత్రము చాలా అంటే చాలా బాగా కుదిరిందండి, నిజం చెప్తున్నా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి కలబెట్టి దించేయడమే. సూపర్ అంటే సూపర్గా ఉందండి. కమ్మగా, కారంగా, టేస్టీగా ఉంటుందండి. పప్పులోకి కానీ రసంలోకి కానీ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.